హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టైలర్స్. ఈరోజు అయితే నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి. అది నడుము లూజు 30 అనమాట. నడుము లూజు 30 ఇంచులతో నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. దానికోసం ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇది లైనింగ్ కాదండి, ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. మనం ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండాలి, క్లాత్ ఓపెన్స్ వచ్చి ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడైతే నేను హెచ్చు తగ్గులు పోవడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా మనకి హెచ్చు తగ్గులు లేకుండా లైన్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని. మళ్ళీ ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నేను డ్రా చేసి ఉంచానండి. ఇప్పుడైతే మనం నడుము లూజు చుట్టుకొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఊక్సి పట్టీ దగ్గర నుంచి బ్లౌజు ఊక్సి పట్టీ దగ్గర నుంచి మనం బ్లౌజ్ని టేప్ని ఇలా పట్టుకొని ఇలా కొలుచుకోవాలండి. నాకైతే కాజా పట్టీ వరకు కొలుచుకోవాలి. మొత్తం 30 ఇంచీలు నడుము లూజ్ అయితే వచ్చిందండి. కాజా పట్టీని కొలవకూడదు, కాజా పట్టీని వదిలేసి అక్కడ వరకు కొలుచుకోవాలి. నడుము లూజ్ 30 ఇంచీలు అయితే మనకి రెండో భాగం వచ్చేసి 15 ఇంచులు వస్తుందండి. 15 ఇంచీలో సగం నాలుగో భాగం 7.5 ఇంచులు వస్తుంది. 7.5 ఇంచులు నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. 7.5గా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, వాటి కోసమని ఒక 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని 2 ఇంచులు ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బాడీ పొడవు తీసుకున్నాము. మనం టేప్ కొలతలతో తీసుకుంటే బెటర్ అండి. ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి సెంటర్ నుంచి బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేస్తాం కదా, అక్కడ వరకు కొంచెం లాగి పట్టుకుంటే మనకి బాడీ పొడవు అయితే వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్లో నాకైతే 12 ఇంచీలు వచ్చిందనమాట. ఖర్చుతో కలిపి నేను మొత్తం 13 ఇంచీలు అయితే మార్కింగ్ చేసుకున్నాను. మనం ఎప్పుడూ కూడా ఖర్చు 1 ఇంచి పైన షోల్డర్ దగ్గర, కింద నడుము దగ్గర ఖర్చు కోసం 1 ఇంచి, మొత్తం 13 ఇంచీలండి. 1 ఇంచి ఖర్చుకి అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసింది, అలాగే బాడీ పొడవు కూడా వచ్చేసింది. ఇలా మనం ఒక బాక్స్ షేప్లో మనం డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ కూడా మనకి నడుము లూజ్ బట్టే వచ్చేస్తుందండి. అది ఎలా అనేది చెప్తాను మీకు. చాలామందికి డౌట్ వస్తుంది, నడుము లూజ్ కొలిచారు, బాడీ పొడవు కొలిచారు, చెస్ట్ లూజ్ అయితే కొలవలేదు కదా అని డౌట్ రావచ్చు. ఏమీ లేదండి, చెప్తాను అది కూడా. ఇక్కడైతే ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నానండి. 5.5 ఇంచీలు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ విత్ కోసం 2.5 ఇంచీలు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకు 2 ఇంచులు పెట్టుకోవచ్చండి, చిన్న సైజు కాబట్టి. కాకపోతే ఇది నెక్ పైకి ఉంటుందన్నమాట, అందుకని నేను 2.5 ఇంచీలు నెక్ విత్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకుందాం. మనం లాస్ట్లో 1/2 ఇంచు మార్జిన్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆ మార్కింగ్ ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనకి నెక్ డౌన్ కూడా వచ్చేసిందండి. పైన 2.5 తీసుకున్నాం కదా, కింద వచ్చేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా, అంటే పావుతకు 3 ఇంచీలు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ డబ్బా షేప్లో మనం రౌండ్ నెక్ని గీసుకుంటే సరిపోద్దండి. మనకి ఏ నెక్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ గీస్తున్నాను. ఇప్పుడు ఆర్మ్ డౌన్ తీసుకుందామండి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇంకా చిన్న సైజ్ అనుకోండి, 28, 26 నడుము లూజ్ అనుకోండి, వాళ్ళకి 5.5 పెట్టుకోవాలి. ఇది 30 ఇంచులు కాబట్టి నడుము లూజు నేను 6 ఇంచులు అయితే పెడుతున్నాను. ఇలా బ్లౌజ్ పెట్టి కూడా మనం ఆర్మ్ డౌన్ చెక్ చేసుకోవచ్చు. నేను ఇలా చెక్ చేసినా కానీ నాకు 6 ఇంచులే వచ్చిందండి ఇంచుమించుగా. ఇప్పుడు నేనైతే ఈ మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకు ఒక డబ్బా షేప్ అయితే వచ్చేసిందండి. ఇందులో నుంచి మనం ఆర్మ్ రౌండ్ని మార్కింగ్ చేసుకుందాం. ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవడానికి మనకి 1.5 ఇంచీలు అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను 1.5 ఇంచీలకి ఆర్మ్ రౌండ్ని మార్కింగ్ చేస్తున్నాను. ఇంకా పెద్ద సైజ్ అయితే 1.5 తీసుకోవాలి. ఇది చిన్న సైజు కాబట్టి 1.5 ఇంచీలు మాత్రమే ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మనం బ్లౌజు తీసుకొని ఆర్మ్ రౌండ్ ఎంత ఉందనేది చెక్ చేసుకుందాం. ఇదైతే ఆల్రెడీ లూజ్గా ఉంది, చంక్ రౌండ్ అని చెప్పారండి వాళ్ళు. ఒక 1/2 ఇంచు అయితే మనం టైట్గానే చేయాలి.
మనకు నడుం కొలత ప్రకారం అయితే 7:30 రావాలండి. నాకు 7:30 వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. నడుము లూజు మనకి ఎంతైతే వచ్చిందో ఆర్మ్ రౌండ్ అంతే రావాలన్నమాట. 7:30 రావాలి. ఇప్పుడు మీకు చెస్ట్ లూజ్ ఎలా వస్తుందని చెప్తాను అన్నాను కదా. నడుము లూజు మనకి 7:30 వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ డాట్ కోసం మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఎంత అవుతుంది? 8:30 ఇంచులు అవుతుంది. ఇదే 8:30 ఇంచుల్ని మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ డ్రా చేసాం కదా, అక్కడికి 8:30కి పెట్టేసుకుంటే చెస్ట్ లూజు వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా నడుము లూజ్కి 1 ఇంచ్ కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. నాకైతే ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా 7:30కి మార్కింగ్ చేసుకున్నానండి. ఆ లైను ఈ లైను అలా డ్రా చేసుకుంటున్నాను. 2 ఇంచులు ఖర్చుకు అనమాట. ఖర్చు 2 ఇంచులు కరెక్ట్గా వచ్చింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఖర్చు కంపల్సరీగా పెట్టుకోవాలండి. 1:30 పెట్టుకోవచ్చు లేదా 2 ఇంచులు పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ రౌండ్ కూడా తీసేసుకుందాం. ఇలా నెమ్మదిగా రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకుందాం. ఫస్ట్ టైం కట్ చేసుకునే వాళ్ళు పేపర్ కటింగ్ కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు నెక్ కూడా రౌండ్గా మనం ఎప్పుడు కూడా మార్కింగ్కి ఇవతలే కట్ చేసుకోవాలండి, లోపల కట్ చేయకూడదు. మార్కింగ్ మనకి కనిపించాలన్నమాట. మార్కింగ్ పక్క నుంచి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇక్కడ ఖర్చుకు 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చేసేయండి. అప్పుడు మనం కుట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనం 4 మడతలు వేయాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు 2 ఫోల్డింగ్లు వేసాం కదా, హ్యాండ్కి వచ్చేసి 4 మడతలు వేసుకోవాలన్నమాట. హ్యాండ్ కూడా మనం హెచ్చు తగ్గులు చూసుకొని మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ నాకు హెచ్చు తగ్గులు అనేవి వచ్చాయి. ఇవి లెవెల్ చేయడం కోసం నేను ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. హెచ్చు తగ్గులు ఉన్నాయనుకోండి, మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు, ఎగుడు దిగుడుగా వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా మనం హెచ్చు తగ్గులు కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకొని అప్పుడు డ్రాయింగ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కుట్ల కోసం మళ్ళీ నేను ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. మనం హ్యాండ్ బెల్ట్ వేస్తాం, అదే హ్యాండ్ కుట్టుకుంటాం కదా, ఖర్చుకు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజు అలాగే హ్యాండ్ పొడవు కూడా తీసుకుందామండి. ఆది బ్లౌజ్లో నుంచే తీసేస్తున్నాను. టేప్తో కూడా కొలుసుకోవచ్చు. టేప్తో అయితే నాకు ఆ హ్యాండ్ లూజు 6 ఇంచులు వచ్చింది. నేను డైరెక్ట్గా ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి. కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒక మార్కింగు, 2 ఇంచీలు మా ఖర్చుకని ఎక్స్ట్రా. అలాగే హ్యాండ్ పొడవు కూడా మార్కింగ్ చేస్తున్నానండి. కుట్టు వరకు ఒక మార్కింగు, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగు కుట్ల కోసం అనమాట. అలాగే మనం మొత్తం ఖర్చుతో కలిపి ఎంత పొడవు అయితే వచ్చిందో అంతే పొడవు ఆపోజిట్లో కూడా మనం మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇది చిన్న సైజే కాబట్టి హ్యాండ్ డౌన్ నేను 3 ఇంచీల వరకు మార్కింగ్ చేస్తున్నాను. 3 ఇంచీలు అయితే సరిపోతుందండి. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3.5 వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ చంక దగ్గర కొంచెం క్లాత్ కూడా పడుతుందండి. హ్యాండ్ రౌండ్ మనకి 7.5 వచ్చింది కదా, 7.5కు మార్కింగ్ చూసుకొని, అదే హ్యాండ్ లూజ్ 7.5కు మార్కింగ్ చేశాను. ఆ మార్కింగ్ కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేశాం కదా, ఆ మార్కింగ్ కలుసుకోవాలి. ఈ పక్కది ఖర్చు అండి. అక్కడైతే మనకి కొంచెం హ్యాండ్కి అతుకులు అయితే పడతాయి. పైన 1.5 ఇంచుకో మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోండి. హ్యాండ్ డౌన్ అనేది వచ్చేస్తుంది. అంతే, హ్యాండ్ అయితే మార్కింగ్ అయిపోయిందండి. మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుందాం. ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనకి 4 వైపులు కూడా 2 హ్యాండ్స్కి కూడా అతుకులు పడతాయండి మొత్తం.
అది లైనింగ్ అయితే మనం ఒకవైపే అతుకులు వచ్చేలాగా మనం కట్ చేసుకోవచ్చు. కానీ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి 4 వైపులు కూడా అతుకులు వస్తాయి. ఇలాగ ఖర్చు దగ్గర టక్స్, అలాగే షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోవాలి. కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. 4 మడతల మీద ఉన్న ఈ క్లాత్ని మనం 2 పొరలుగా తీసుకొని ఒక పక్కే మనం లోతైతే తీసుకోవాలండి. హ్యాండ్ లోతు వచ్చేసి మనం 3.5 ఇంచుకి తీసుకోవాలండి. 3.5 ఇంచుకి హ్యాండ్ లోతు అనేది తీసుకోవాలి. ఏదో తీసామా తీయలేదు అన్నట్టు కాకుండా ఖచ్చితంగా 3.5 ఇంచు లోతు అయితే ఉండాలండి. అప్పుడే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా షేప్ గీసుకొని మనం ఇలాగా కట్ చేసుకోవడం. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అని గుర్తుంటుందన్నమాట. లోతు తీసుకునేది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ వైపు రావాలి. ఓకే, హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసేటప్పుడు మనం ఆది బ్లౌజ్ ఇస్తారు కదండి, అప్పుడే మనం ఇది స్ట్రైట్ కట్టా లేకపోతే క్రాస్ కటింగ్ అని చెక్ చేసుకోవాలి. నేనైతే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, క్రాస్గా వేస్తున్నాను. మనం హ్యాండ్ తీసాం కదా, అటువైపు చంక వచ్చేలాగా ఫిట్టింగ్ చేసుకుంటే మనకి క్లాత్ కూడా అడ్జస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, నేనైతే ఇలా ఫిట్ చేశాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మన ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ ఆధారంగా మన ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో ఫ్రంట్ పార్ట్ మొత్తం అలాగే డ్రాయింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చిందనుకోండి, మనకి ఫ్రంట్ కూడా బాగా వస్తుంది, ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం నెక్ తీసుకుందామండి. నెక్ డౌను, ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు ఉందండి. ఈవిడికి 6 ఇంచులు పెట్టేస్తున్నాను. మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే నెక్ విత్ కానీ అలాగే నెక్ డౌన్ కానీ మనం ఎన్ని ఇంచులకి మార్కింగ్ చేసుకున్నామో అంతే వచ్చేలాగా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. పైన నెక్ విత్ 2.5 రావాలి, కింద పావుతకు 3 రావాలి. మనం బ్యాక్ నెక్ అలాగే కదా డ్రా చేసుకున్నాం, ఫ్రంట్ నెక్ కూడా అలాగే డ్రా చేసుకోవాలి. నెక్ విత్ 2.5, కింద నెక్ రౌండ్ వచ్చేసి పావుతకు 3, 2 మార్కింగ్లు కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అంతే, ఈ డబ్బా షేప్లో మనం రౌండ్ నెక్ అయితే గీసేసుకుందామండి. అంతే, నెక్ అయిపోయింది. ఇప్పుడు చంక లోతు కూడా తీసుకోవాలండి. మనం ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది కదా, చంక లోతు అయితే ఒక 1/2 ఇంచు వరకు తీసుకుంటే సరిపోతుంది. చంకలోతు 1/2 ఇంచు తీస్తే మనకి ముడతలు అనేవి రావండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు పొడవు అయితే చూసుకుందాం. ఇక్కడ మనం షోల్డర్ కుట్టింది కదా, అక్కడ సెంటర్లో పట్టుకొని అలాగే మెయిన్ డాట్ వేస్తాం కదా, మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని ఇలా సాగదీయకండి, జస్ట్ అలా పట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోండి. నెక్ దగ్గర 1/2 ఇంచు వదిలిపెట్టుకొని 4వ హుక్స్కి మార్కింగ్ చేసుకోండి. అలాగే షేప్ బెల్ట్ దగ్గర కూడా మనం ఆది బ్లౌజ్లో నుంచి తీసేసుకోవచ్చండి. ఇలా చంక దగ్గర 1/2 ఇంచు మార్కింగ్ వదిలేసి, ఖర్చు కోసం వదిలేసి షేప్ బెల్ట్ దగ్గర కుట్టడానికి కొంచెం ఖర్చు వదులుకొని ఇలా మార్కింగ్ చేసుకొని మూడిటిని ఇలాగ డ్రా చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇక్కడ మనం షేప్ బెల్ట్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి. ఇది మెయిన్ డాట్ కోసం అనమాట. ఇలా మనం మార్కింగ్ చేసుకొని చిన్న టక్స్ అని ఇచ్చేసుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అయితే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. మనం ఇంట్రెస్ట్గా మనకి ఈ టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుందండి. లేదు కష్టం అనుకుంటే కష్టంగానే ఉంటుంది. ఫస్ట్ పేపర్ కటింగ్ చేయండి. పేపర్ కటింగ్ చేశారంటే మీకు 2-3 సార్లకి వచ్చేస్తుంది. అప్పుడు మనం
ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, క్లియర్ చేస్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది వీడియో అనేది కూడా మీరు కామెంట్లో చెప్పండి. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ టక్స్ 2.5 ఇంచులకి పెట్టుకున్నాం కదండి, అక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకుందాం. దీనివల్ల మనకి కుట్టేటప్పుడు ఎంత మార్జిన్తో కుట్టాలన్నది అంచనా ఉంటుందన్నమాట. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్కి తీసుకుందాం. షేప్ బెల్ట్ వచ్చేసి మన ఆది బ్లౌజ్లో నుంచి తీసుకోవచ్చండి. మనకి కాజా పట్టి ఉంటుంది కదా ఆది బ్లౌజ్లోని, అది పొడవు వెడల్పు మనం చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఖర్చుతో సహా వెడల్పుగా మనం ఎంత ఉందనేది ఒకసారి పావించి ఎక్కువైనా పర్వాలేదు అని తక్కువ అవ్వకుండా చూసుకోండి. షేప్ బెల్ట్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం టేప్ కొలతలతో తీయాలి అంటే కనుక వెడల్పు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ షేప్ బెల్ట్ ఉక్స్ పట్టి కాడ అనమాట, ఇది 4 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ 4 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే సెంటర్కి వస్తుందండి. ఇది 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ నడుము దగ్గరికి వచ్చేసి 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 3.5, 3 ఇంచులు, 4 ఇంచులు, ఈ మూడింటిని ఇలాగ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ కూడా కటింగ్ అయిపోయింది. మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్, షేప్ బెల్ట్ మొత్తం 4 కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, అందులో నుంచే మనం ఊక్స్ పట్టీలు, కాజా పట్టీలు, అలాగే నెక్ వేయడానికి కానీ, ఇంకా మన హ్యాండ్స్కి కూడా మనకు అతుకులు పడ్డాయి కదా, మొత్తానికి ఆ క్లాత్ ఎంతైతే మిగిలిందో దాన్ని మనం బ్లౌజ్ మొత్తం కుట్టడం పూర్తయ్యే వరకు ప్రతి చిన్న ముక్క కూడా జాగ్రత్త పెట్టుకోవాలండి. జాకెట్ పూర్తయ్యాక పడేసినా పర్వాలేదు, అప్పటి వరకు కూడా మన ఏ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ అవునండి, లేకపోతే ఏ బ్లౌజ్ అయినా సరే, ఆ మిగిలిన క్లాత్ అనేది లైనింగ్ అయినా మెయిన్ క్లాత్ అయినా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.